అప్పటి వరకు ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపిన ఆ చిన్నారులు క్షణాల్లో ప్రాణాలను కోల్పోయారు. కొన్ని కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఒక వ్యక్తి నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం ఆ చిన్నారులను కన్నవారికి భరించలేని కడుపుకోతగా మారింది. మూసాయిపేటలో జరిగిన రైలు దుర్ఘటనకు నేటితో సరిగ్గా ఏడాదైంది. సరిగ్గా ఏడాది కిందట నవ్వుతూ తుళ్ళుతూ ఉదయాన్నే బస్సులో బడికెళ్తున్న విద్యార్థులను రైలు రూపంలో వచ్చిన మృత్యు తీసుకెళ్లింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మూసాయిపేట శివారులోని కాపలా లేని రైల్వే గేటు ఈ మహా విషాదానికి కారణమైంది. ముప్పై 32 మంది విద్యార్థులతో తోప్రాల్లోని ప్రైవేట్ స్కూలుకు వెళ్తున్న బస్సుని వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో బస్సు డ్రైవర్, క్లీనర్ సహా 18 మంది మరణించారు. స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న బస్సును రైలు 1/2 కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లింది. పిల్లల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కొన్ని కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. రైలు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తమ చిన్నారులను మర్చిపోలేక, వారిని తలుచుకుంటూ స్వగ్రామంలో ఉండలేక కిష్టాపూర్కు చెందిన ఒక కుటుంబం హైదరాబాద్కు వలస వెళ్లింది. ఇక్కడే ఉండి నిత్యం మనోవేదనతో నరకం అనుభవిస్తున్న వారి ఆవేదనను చూసిన తోటి గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొడుకును కోల్పోయిన మరో కుటుంబం కుమిలి కుమిలి ఏడుస్తోంది. ప్రమాదంలో మృత్యువాత పడ్డ నవీన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని కన్నవాళ్లు కొడుకును తలుచుకుంటున్నారు. రైలు ప్రమాదంలో 2 పిల్లల్ని కోల్పోయిన ఇస్లాంపూర్కు చెందిన వీరబాహు దంపతుల రోదన వర్ణనాతీతం. తమ పిల్లలిద్దరినీ పొట్టన పెట్టుకున్న దుర్ఘటనను వారింకా మర్చిపోలేకపోతున్నారు. ఇద్దరి తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఆ దంపతులు మళ్లీ సంతానం కోసం చికిత్స చేయించుకున్నారు. అదృష్టం ఉంటే తమ పిల్లలే కడుపున పుట్టకపోతారా అని ఎదురు చూస్తున్నారు. పోతుంటే దుఃఖం వస్తుంది. ఇప్పుడు వస్తుంటే ఇంటికాడికి నీటికి వస్తుంటే బస్సులు పోతుంటే దుఃఖం వస్తుంది. పోరగాళ్ళందరూ పోతుంటే మంచి ఉందరు. ఇద్దరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇవ్వకపోదురు. వాళ్ళ అక్క ఒక్కసారి కనబడకపోతే నాన్న ఇట్టేదని అడుగు. మా బుడ్డమ్మ కూడా తమ్ముని నిడిచి ఉండకపోదురు. ఎక్కడైనా పోతే ఇద్దరు పోదురు. ఊరుకోయినా గాని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఉండకపోదురు. ఆనాటి రైలు ప్రమాదం ఎంతో మందిని కలిచివేస్తుంది. మృత్యు ఒడి నుంచి బయటపడ్డ వారు కూడా ఆ దుర్ఘటన తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పటికీ కోలుకోలేరు. ఆ విషాదాన్ని నుంచి బయటపడి మరో బడిలో చేరి చదువుకుంటున్నారు. నిర్లక్ష్యం ఎవరిదైనా 18 నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నాయి. తప్పు మాది కాదంటే మాది కాదంటూ ఎవరికి వారు తప్పుకున్నా చేయని తప్పుకు ఆ కుటుంబాలు మాత్రం శిక్ష అనుభవిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కార్ మధ్య అధికార యుద్ధం సైన్ బోర్డులకు ఎక్కింది. తాము బుద్ధిగా పరిపాలన చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తూ పోస్టర్లను ఏర్పాటు చేసింది ఆ ప్రభుత్వం. తాము చక్కటి పరిపాలన అందిస్తున్నామని చెబుతూ సెటైర్లు వేసింది. మరి వీటికి మోడీ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరం.